ఎప్పుడైతే యెరూషలేము అనే ఈ మందిరములో మీరు నేను ఉంటామో, ఎప్పుడైతే యెరూషలేము అనే ఈ సంఘములో నీవు నేను ఉంటామో, ఇదిగో తండ్రి మనకిచ్చిన వాగ్దానాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అని అంటే మందిరము, సంఘము. ఏ సంఘము, ఏ మందిరము? ఇప్పుడు మనం చూస్తే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి. మరి అన్ని యెరూషలేమేనా? అన్ని సంఘాలలో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటామా? అన్ని సంఘాలలో ఉంటే ఆయన తండ్రి చేసిన వాగ్దానాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటామా? అభిషేకాన్ని పొందుకుంటామా అని మనం గమనిస్తే, ఈ రోజులలో మనం చూస్తే కొన్ని సంఘాలేమో పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి, ఆత్మాభిషేకము కలిగి ముందుకు వెళుతూ ఉన్నాయి. కొన్ని సంఘాలేమో అసలు ఆత్మ లేదు, స్వస్థతలు లేవు అని ముందుకు పోతూ ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యలో ఏ సంఘములో మనం ఉండాలా? ఏ సంఘములో ఉండాలా? అయితే ఇక్కడ యేసయ్య ఖచ్చితంగా నొక్కి చెబుతున్న మాట ఏంటంటే, యెరూషలేములోనే, చదవాలన్నమాట, యెరూషలేములోనే నుండి వెళ్ళక, అంటే అందులోనే ఉండండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెరూషలేము అనంటే ఆత్మ సంబంధమైన సంఘము. ఈ యెరూషలేము అనంటే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన సేవకుడు నివాసం ఉండే సంఘము. ఈ యెరూషలేము అనంటే దేవాది దేవుడు 9 కృపావరములను ఇక్కడ పనిచేస్తున్న సంఘము. ఈ యెరూషలేము అనంటే పరలోకమందున దేవుడు దృష్టి ఉంచిన సంఘము. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘములోనే నిలిచి ఉండండి, ఈ సంఘములోనే ఉండండి. మీరు అక్కడిక్కడ తిరగదు. మీరు అక్కడిక్కడ పోయినారనుకో, తండ్రి మీకు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు పొందుకోలేరు. నా దేవుడు అంటాడు, ఇదిగో అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంత్య దినములలో ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా లేదా? ఇంకా వేరే దినాలలో ఉన్నామా? అంత్య దినములనే ఉన్నాం.